పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం అండి. నేను మీ సాయిబాబా. నేను మీకు సుపరిచితుడినే. ప్రతిరోజు పద్మశాలికి సంబంధించిన అమ్మాయి గురించి కావచ్చు, అబ్బాయి గురించి కావచ్చు తీసుకొస్తూనే కాబట్టి యూట్యూబ్ లో రోజు చూస్తున్నారు. అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు ఏమని అంటే, అరే మరి పద్మశాలికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తే బాగుంటది, మీరు ఖచ్చితంగా వీడియోస్ చేయాలి, చేస్తే మాకు కూడా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాం అని చెప్పేసి పద్మశాలి కుల సంఘాలు కావచ్చు, పద్మశాలికి సంబంధించిన పెద్ద మనుషులు కావచ్చు, పద్మశాలికి సంబంధించిన కులపోళ్ళు కావచ్చు, మాకు చాలా మంది కాల్ చేస్తున్నారు పెద్ద మనుషులు కాబట్టి. అందుకోసమే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాము. పద్మశాలికి సంబంధించిన అబ్బాయిల గురించి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఆస్తులు పాస్తులు ఏంటి అనే వివరాల గురించి మరి తీసుకొచ్చినాము. అవన్నీ వివరాలు మన నవ్య గారు చెప్తారండి, మన యాంకర్ నవ్య గారు చెప్తారు. కాబట్టి ఆమె చెప్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మరియు వాళ్ళ డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చెప్తుంది. మరి శ్రద్ధగా వినండి. విని మీకేమైనా నచ్చింది అని అంటే మా ఆఫీస్కి వచ్చి కలవండి. మా ఆఫీస్ వచ్చేసి జగద్గిరి గుట్ట, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. కాబట్టి 10 గంటల నుంచి 7 గంటల వరకు ఆఫీస్ లోనే ఉంటా. నేను ప్రతిరోజు ప్రతినిత్యం మీకోసమే ఈ పని చేస్తున్నా. కాబట్టి మీ పద్మశాలి కులస్తులందరూ ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదం తప్పకుండా కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీరు అది చేయాలి. మీ ఆశీర్వాదం మాకు ఉండాలి అని అంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పద్మశాలి గ్రూపులలో కూడా మన వీడియోలన్నీ తీసుకుపోయి పెట్టండి. మరి నవ్య ఏమంటావు చెప్తే, నీకు అప్పచెప్పిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్స్ ఏంటనే వివరాలు మన పద్మశాలి అన్నల కోసం, అక్కల కోసము, కుటుంబీకుల కోసం నువ్వే చెప్పాలి. మరి పద్మశాలి వివరాలన్నీ చెప్తావా? తప్పకుండా మీ అందరి కోసమే నేను వీడియోస్ అన్ని చెప్తానండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి పద్మశాలి అబ్బాయిల బయోడేటాస్ తీసుకొచ్చానండి. మరి వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎలాంటి జాబ్ చేస్తున్నారు, ఎంత ప్యాకేజీలో ఉన్నారు అనే విషయాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం. మొదటగా మరి ఈ అబ్బాయి డేటా 17/3/1992, హైట్ 5.5 ఉంటారు, ఎడ్యుకేషన్ డిప్లొమా చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నెలకు 45,000 వరకు సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయికి 3 సిస్టర్స్ ఉన్నారండి. 3 సిస్టర్స్ కి ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు. ఈ అబ్బాయి పెద్దవాడు. సో ఈయన చేసుకున్న తర్వాత వాళ్ళకి చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. మరి వీళ్ళకి నేటివ్ మన విలేజ్ లో 4 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందండి. మరి అక్కడే ఓన్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్ లో రెంట్కుంటున్నారు. మరి వీళ్ళకి కూడా మంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదండి, మాకు ఓకే అనుకుంటున్నారు. కానీ వీళ్ళు కట్నం మాత్రం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మరి కట్నం ఎంతైనా పర్వాలేదు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా అని మరి హై లెవెల్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతో అంతో ఇచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మరో పద్మశాలి అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ విజయవాడ అండి. కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారు. అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాడు. ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/7/1996, హైట్ 5.5 ఉంటారండి. ఎడ్యుకేషన్ బాబు డిగ్రీ చేశారు. మరి ప్రెసెంట్ ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నారండి. మరి నెలకు వచ్చేసి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళ నేటివ్ విజయవాడ కాబట్టి విజయవాడలోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ రెంట్ కే ఉంటున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే పద్మశాలి క్యాష్ లోనే మంచి అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారండి. అమ్మాయి డిగ్రీ చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. కట్నం డిమాండ్ మాకేం పెద్దగా లేదండి. ఎందుకంటే ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. అబ్బాయి ఒక్కడే. సో ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. మరో అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/3/1993, హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంసీఏ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి మరి ఎంసీఏ కంప్లీట్ చేశారు. మార్కెటింగ్ ఫీల్డ్ లోనే జాబ్ చేస్తున్నారు. ఈయనకి జీతం వచ్చేసి నెలకు 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళది వచ్చేసి వరంగల్ అండి. మరి వరంగల్ లోనే ఓన్ హౌస్ కూడా ఉంది. వీళ్ళు ఈ అబ్బాయి వరంగల్ లోనే ఉంటున్నారు. మరి పద్మశాలి క్యాష్ లోనే మంచి అమ్మాయి కావాలనుకుంటున్నారు. లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా ఓకే. కాకపోతే అమ్మాయి వాళ్ళది కొంచెం సెటిల్ ఫ్యామిలీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి 20 CR ప్రాపర్టీ ఉంది అనండి. కట్నం కూడా మాకు డిమాండ్ ఏం లేదు, అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటున్నారు. వీళ్ళకి ఇద్దరే అబ్బాయిలండి. ఫస్ట్ అబ్బాయికి పెళ్ళైపోయింది. ఈ అబ్బాయి రెండో అబ్బాయి. మరి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎక్కడ ఏ ప్రొఫైల్స్ కూడా ఫేక్ ప్రొఫైల్స్ లేవండి. ఎంత జెన్యున్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మీ అందరి కోసం కష్టపడే మేము ప్రొఫైల్స్ అన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి దయచేసి కొంచెం షేర్ చేయండి. మరో పద్మశాలి అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/6/1995, హైట్ 5.6 ఉంటారండి. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నారు. మరి బిజినెస్ కూడా ఎక్కడో కాదండి, హన్మకొండలోనే చేస్తున్నారు ఓన్ గా. ఈ అబ్బాయికి నెల 1,75,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు పద్మశాలి క్యాష్ లోనే అమ్మాయి కావాలనుకుంటున్నారు. మేము హన్మకొండలో ఉంటున్నాం కాబట్టి సో మాకు ఖమ్మం, కరీంనగర్ ఇటు సైడ్ నుంచి అయినా పర్వాలేదు, మేము చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. వీళ్ళకి ఏంటి అంటే ఓన్లీ తెలంగాణ అమ్మాయి మాత్రమే కావాలి అని అనుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం,
వెంటనే వచ్చేయండి తెలుగు రేఖకి. తెలుగు రేఖ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరో పద్మశాలి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/11/1991. హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ చేశారండి. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు సూపర్వైజర్ గా. నెలకు జీతం వచ్చేసి 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, మాకు పద్మశాలి క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు ఓసీ బీసీ అయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు. మేము ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి మాకు హైదరాబాద్ లో ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. అంటే నేటివ్ ఎక్కడైనా పర్వాలేదు, ఉండేది హైదరాబాద్ లో ఉంటే కొంచెం బాగుంటుంది కదా అనుకుంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది చెప్పాం కదండి. మరి ఇలా మేము ఇప్పటి వరకు చెప్పిన బయోడేటాస్ అన్ని విన్నారు కదండి. మరి ఇలాంటి బయోడేటాస్ మీకు కూడా కావాలి అనుకుంటే, మీకు మీ దాంట్లో ఉన్న అమ్మాయిలకే సూటబుల్ అవుతుంది అనుకుంటే మరి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూసాం కదా, మాకెందుకు లేదండి, వదిలేయకండి. ఎందుకంటే ఒక వీడియో షేర్ చేసినా కూడా ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనే చిన్న ఆశ, అంతే, అంతకు మించి ఏం లేదు. సో మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.